ఇక అధికారం కోసమే ఉచితాలు అన్ని రాజకీయ పార్టీలది ఇదే తంతు. ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడి హామీలు, రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే పాత స్కీమును కంటిన్యూ, వాటికి కొత్తవి అదనం. ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కూడా కొనసాగింపు. నాడు ₹2 కిలో బియ్యం, నేడు ఫ్రీగానే. అప్పులు చేసి మరీ పథకాల అమలు, వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పు. ఫ్రీ స్కీమ్స్ పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం. పథకాలపై చర్చకు ఇదే సరైన సమయం. ఎన్నికలు వచ్చినాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచితాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఏది వీళ్ళు 2 అంటే అధికార పార్టీ 2 అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారం కోసం 4 అని చెప్పడము ప్రతి ఎన్నికల సందర్భంలో చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారో, ఎవరి ఉచితాలకు లొంగుతున్నారో వాళ్ళకే పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు ఉచితాలకు అలవాటు పడుతున్నారు కాబట్టి రాజకీయ నాయకులు మేము ఇంత ఎక్కిస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇది ఎన్నికలు వచ్చినాయంటే అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలను ప్రకటిస్తూనే ఉంటాయి. రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా వాగ్దానాలు ఇస్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు చూసేసరికి రాష్ట్రం పూర్తిగా అప్పుల్లోకి నెట్టేయబడుతున్నది. అప్పులోకి నెట్టేయబడ్డ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెంపు జరిగి ఆ పెంపు భారం సామాన్య మానవులపైన, ప్రజలపైన పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏది గమనించకుండా మనపైనే రాజకీయ నాయకులు ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టో వాళ్ళ జేబుల నుంచో ఈ అప్పులు కట్టరు, ఈ ఉచితాలు ఇయ్యరు. ప్రజల నెత్తిల మీద చేతులు పెట్టి నిత్యావసర వస్తువుల ధరలని, ఈ జిఎస్టీ, ఈ మన సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీలు 2 కలిపి మన నెత్తి మీదనే పడతాయి. కాబట్టి ఇది సరైన సమయం. దీనిపైన ఉచిత పథకాలపైన సుప్రీంకోర్టు కూడా అసలు ఎందుకు ఇస్తున్నారు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉన్నప్పటికీ ఉచితాలు ఎందుకు ప్రకటిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇవి పూర్తిగా ఈ ఖజానాకు భారమవుతున్నాయి, దిగజారుస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. రాజకీయ పార్టీలకు అవగాహన లేమి, భవిష్యత్తు గురించి ఎట్లాంటి విజన్ లేకపోవడం వల్ల 1982 నుంచి ఉచిత సంక్షేమ పథకాలు అధికమైనవి. ఎన్టీఆర్ హయాం నుంచి అప్పుడు ఇచ్చినటువంటి పథకాలు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అప్పుడు ₹2 కిలో బియ్యం, ₹1 కిలో బియ్యం ఇస్తే ఇప్పుడు ఆ ₹2 కూడా లేకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సంక్షేమ ముసుగు లోపల రాజకీయ పార్టీలు విపరీతమైనటువంటి హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల లోపల గెలిపే లక్ష్యంగా ఇష్టారీతిన వాళ్ళు హామీలు ఇస్తూ పోతా ఉన్నారు. అంతిమంగా ఆ భారం ప్రజలపైన పడతా ఉన్నది. ఆ సంక్షేమ పథకాలు ఇస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆ ఉచిత పథకాలు వస్తాయని చెప్పేసి. తీరా అవి రాకపోయేసరికి రాష్ట్రం లోపల ప్రతిపక్ష పార్టీలకు, మిగతా సంఘాలకు అదొక అదనుగా చూసుకొని అధికార పార్టీ పైన దాడి చేయడం అనేది ఎప్పటికీ చూస్తూ ఉన్నాం. ఇక రాజకీయ పార్టీల అధికారమే పరవాదిగా పనిచేస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీల అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమం అనేటువంటి ఒకే ఒక సూత్రాన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. వీటిలో అన్ని దాదాపుగా చూడండి, ప్రతిదీ కూడా సంక్షేమం పేరుతోటి, వైద్యం పేరుతోటి, ఇక అన్ని ఫ్రీగా కాకుండా వైద్యము ఫ్రీగా చేస్తే, విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే, నిజంగా ప్రజలకు మంచి చేసినట్టయితే, ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా తీసుకొస్తే మంచిది. వైద్యాన్ని ఫ్రీగా చేస్తే అన్నీ పోతాయి. ఇక ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేకుండా జనం మర్చిపోతారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్. అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ. పాక్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు. గగనతలం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్. ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటామన్న ఐఎస్పిఆర్. ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు దీనికి. దీంట్లో ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిరంటే, తమ కళ్ళ ముందటనే వాళ్ళ భర్తలను హతమార్చి మహిళల నుదుట బొట్టు తీసేసారు కాబట్టి దీనికి, ఈ సర్జికల్ స్ట్రైక్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టిలు. రాత్రి 1:40 ప్రాంతం లోపల ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లోపల
9 స్థావరాలపైన జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి స్థావరాలపైన ఎయిర్ టు సర్ఫేస్ సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఇక్కడే ఉండి అక్కడ మన స్పాట్ను గమనించి దాన్ని స్పాయిల్ చేయడము ఈ సర్జికల్ స్ట్రైక్ యొక్క ఉద్దేశం. దీంట్లో భారత్ నిన్న సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దాదాపుగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన క్షిపణి దాడులు జరిపి నేలమట్టం చేసిరు. ఇది రాత్రి 1:44 ప్రాంతం లోపల ఈ స్ట్రైక్ జరిగింది. ఓ పక్కన మాక్ డ్రిల్ నిర్వహిస్తాం అని చెప్పేసి దేశవ్యాప్తంగా దాదాపుగా 200కు పైగా జిల్లాల లోపల ఈ మాక్ డ్రిల్ను నిర్వహించబోతా ఉన్నారు. హైదరాబాద్ లోపల సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతం లోపల ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తమై వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలనో చెప్పే ఉద్దేశమే ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం. ఇటువైపు ప్రజల్ని అలర్ట్ చేస్తూనే రాత్రి 1:44 పాకిస్తాన్ పైన దాడి చేయడం జరిగింది. దాడి చేసి 9 టెర్రరిస్ట్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇది నేడు హైదరాబాద్ లోపల మాక్ డ్రిల్ 244 జిల్లాల లోపల ఆపరేషన్ అభ్యాస్ పేరుతోటి ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని, ఇక్కడ పాకిస్తాన్ ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ టార్గెట్ చేసి 9 స్థావరాలను నేలమట్టం చేసింది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలను వెల్లడించనున్నది. దీనికి సంబంధించి మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ చెప్తా ఉన్నది. ఇంకో పక్క ఐక్యరాజ్య సమితి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది తన తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, ఖచ్చితంగా సంయమనం పాటించాలంటూ కూడా ఐక్యరాజ్య సమితి చెప్తూ వస్తున్నది. ఇది ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది మొత్తంగా ఒక గగనతలం దాటకుండానే ఇక్కడి నుంచి అక్కడ డిసైడ్ చేసి అక్కడ స్పాయిల్ చేయడం దీని యొక్క ఉద్దేశం. మొన్న పహల్గామ్ దాడికి ధీటుగా భారత్కి మొత్తం దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రాత్రి జరిగినటువంటి ఈ దాడులకు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా పాకిస్తాన్కి ఇప్పటికే అటు అన్ని విధాల భారత్ నుంచి నీటిని, అదేవిధంగా ఇక్కడి నుంచి ఎగుమతులకు సంబంధించినటువంటి వస్తువులను కూడా పూర్తిగా నిలిపేయడం జరిగింది. అటు ఆర్థికంగా అటు పాకిస్తాన్ను నష్టపరచడం భారత్ యొక్క ఉద్దేశంగానే కనబడ్డది. దీనికి భారత ప్రజల నుంచి పూర్తిగా మద్దతు కూడా లభిస్తూ ఉన్నది. వచ్చే 50 ఏళ్ళ అవసరాలు తీరాలి, అందుకు అనుగుణంగా RRR రేడియల్ రోడ్స్ నిర్మించాలి, శాటిలైట్ టౌన్షిప్స్ పారిశ్రామిక పార్కులకు అనుగుణంగా ఉండేలాగా సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే 50 ఏళ్ళ అవసరాలు తీర్చేలాగా RRR రేడియల్ రోడ్లు ఇతర రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. RRR సౌత్ రేడియల్ రోడ్లు ఇతర వాహనదారుల నిర్మాణం పైన తన నివాసంలో మంగళవారం రాత్రి సీఎం రివ్యూ నిర్వహించారు. RRR కు సంబంధించిన అలైన్మెంట్ను పరిశీలించి ఆయన పలు సూచనలు కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా జలసౌధలో అందజేయనున్నటువంటి 400 మందికి నియామక పత్రాలు, అసిస్టెంట్ ఇంజనీర్లకు జలసౌధ లోపల 400 మందికి నియామక పత్రాలు అందజేస్తూ, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ఈ ఆఫీసర్లతోటి రివ్యూ మీటింగ్ కూడా ఉండనున్నది. ఇటు రాష్ట్రాలతోటి అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నీటి పంపకాల పైన కూడా పూర్తిగా చర్చ జరిపేటువంటి అవకాశం కూడా ఉన్నది. సోలార్ ప్లాంట్లు తగ్గించవద్దు, గతంలో నిర్ణయించిన విధంగా 4000 మెగావాట్లు ఇవ్వండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిప్యూటీ సీఎం బట్టి వినతి. ఇక కేసీఆర్ను దూషిస్తే నాలిక జీరేస్తాం, రేవంత్ పాలన చేత కాకుండా రాజీనామా చేయి, సర్కారు నడుపుతున్నవా సర్కస్ నడుపుతున్నవా, అప్పులకు చెల్లిస్తున్నది నెలకు 2000 కోట్లు మాత్రమే, దొంగను దొంగ అనకుండా ఇంకేమంటారు, ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు ముందే చెప్పిన కేసీఆర్. ఇది కేటీఆర్ నిండా మాట్లాడుకొచ్చిండు. ఎప్పుడైతే కేసీఆర్ను రేవంత్ రెడ్డి విమర్శించిండో అప్పుడు ఈయన కాలుకు దెబ్బ తాకిందని రెస్ట్ తీసుకుంటున్న ఈయన సడన్గా ఉరికెచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మా నాయనను గట్లెట్లా అంటావు,
మా నాయన ఎంత దోపిడీ చేసినా నువ్వు అట్లా అనుడు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణను మొత్తం బూడిద పాలు చేసిండనే కదా ప్రజలు కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసింది. అవన్నీ కాకుండా మళ్ళీ ఈయన వచ్చి కేసీఆర్ని ఏమన్నాడంటే మేము ఊకోం, నాలుక జీరేస్తాం అని మాట్లాడుకుంటూ వచ్చిండు. రేవంత్ పాలన చేత కాకుండా రాజీనామా చేయాలన్నట. ఎందుకు రాజీనామా చేయాలి? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, లేకుంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ప్రజల లోపలికి ప్రజలకు లభ్యం చేకూరుస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టినందుకు రాజీనామా చేయాలన్నా, 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా? ఎందుకు రాజీనామా చేయాలి? ఇది ఈ అప్పులకు చెల్లిస్తున్నది నెలకు 2000 కోట్లు మాత్రమే. అసలు అప్పులు తెలంగాణకు అప్పులు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఈ అప్పులకు వడ్డీలు మిత్తీలు కడుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మీరు చేయకపోతే ఈ అప్పులు ఎక్కడి? అందిన కాడికి దోసుకొని మీరు మీ కుటుంబం పూర్తిగా తెలంగాణను నిండా ముంచింది మీరు కాదా? ఇక ఢిల్లీ పార్టీలో నమ్మద్దని ప్రజలకు ముందే చెప్పి, సరే నమ్మక ప్రాంతీయ పార్టీ అయినా తెలంగాణ కోసం కొట్లాడినా అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్కు ప్రజలు అధికారం ఇచ్చారు కదా 10 ఏళ్ళు. 10 ఏళ్ళల్లో మీరు ఏం చెప్పిర్రు? ఏం హామీలు ఇచ్చిర్రు? ఎవరు లాభపడ్డారు? బీఆర్ఎస్ లీడర్లు లాభపడ్డారా? ప్రజల బతుకుల లోపల ఏమన్నా మార్పు వచ్చిందా? రాలే కదా. దెబ్బ తాగితే ఇక సపరేట్గా రెస్ట్ తీసుకుంటా అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కేసీఆర్ పైన విమర్శ చేయగానే వచ్చిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. ఇక రేవంత్ రెడ్డి పాలన చేత కాకుంటే తప్పుకో, ప్రజలకు క్షమాపణలు చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయి. నిజాం కాలం నాడే సన్న బియ్యం తిన్న రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరగడం దివాలా తీసినట్ట. కాంగ్రెస్కు కర్ణాటకలో అధికారం ఇస్తే కథం పట్టించారు ఎంపీ ఈటల. రేవంత్ రెడ్డి పాలన చేత కాకుంటే తప్పు అని మాట్లాడుతున్నారు. ఇవాళ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతలేదా? దేశవ్యాప్తంగా మోడీ చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తున్నారా? ఏడాదికి నిరుద్యోగులకు 2 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిర్రు? పూర్తిగా దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి సంస్థ లోపల ఉద్యోగాలు ఖాళీ అయినాయి. ఈ ఖాళీలను భర్తీ ఎందుకు చేస్తలేరు? మరి అట్లయితే మోడీ అధికారం నుంచి దిగిపోవాల్సిందేనా? ఇక్కడ ఎవరికైనా కొంత సమయం ఇవ్వాల్సిందే. బీజేపీ వాళ్ళు చెప్పిన ఏ పని కూడా చేయలేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. మరి ఇవన్నీ పెరిగిపోతున్నందుకు మోడీకి పాలన శాతగానట్టే కదా, మరి మోడీ కూడా దిగిపోవాలన్నట్టే కదా. మరి వాటిపైన కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక ప్రజలకు నిజాలు తెలియాలన్నదే మా ఆలోచన. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్లు, రాష్ట్రం అప్పుల కుప్ప, అంతా బీఆర్ఎస్ ఘనకార్యమే. గులాబీ నేతలు నోరు తెరిస్తే టక్కరి మాటలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పులో పావుల వంతు తీరక ముందే కూలిన కాళేశ్వరం. ఇది మరి దీని మీద మాట్లాడాలి కదా. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్ల రూపాయలు పోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తే మరి అప్పులు కడుతున్నాం అనే సంగతి చెప్పకపోతే ఎట్లా? మీరు చేసిన ఘనకార్యం చెప్పాలి కదా. మరి అప్పులకే పోతున్నదని అట్లా చెప్పకుండా ఆయన బంగారు తెలంగాణ చేస్తే మేము వజ్రాల తెలంగాణ చేస్తామని చెప్పి ఇంకా నిండా ముంచాలంటారా? ఉన్న విషయం చెప్పొద్దు అంటారు, చెప్తే గట్ల అప్పులు ఎట్లా అయినాయి అంటారు. చేసిందే మీరు కదా. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు జైలు, ఉబులాపురం అక్రమ మైనింగ్ కేసులో శిక్ష ఖరారు, 5గురిని దోషులుగా తేల్చిన నాంపల్లి సిబిఐ కోర్టు. కేసు నమోదైన 15 ఏళ్లకు సంచలన తీర్పు. సబితాఇంద్రారెడ్డికి క్లీన్ చీటు. ఇది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం లోపల జరిగిన కథ. మన ఆయుష్ 5 ఏళ్ళు పెరిగింది. భారతీయుడి సగటు జీవితకాలం 72 ఏళ్ళు. వైద్య ఆరోగ్యంలో తగ్గిన అసమానత. మానవ అభివృద్ధి సూచీలో భారత్ 130వ స్థానం, గతంలో కంటే 3 స్థానాలు పైకి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వెల్లడి. సగటు భారతీయుడి ఆయుర్దాయం
5 ఏళ్ళు పెరిగింది. 2022లో 67 ఏళ్ళు ఉన్న ఆయుష్ 2023లో 72 సంవత్సరాలకు పెరిగింది. జనం కూడా ఏది పడితే అది తింటలేరు, పూర్తిగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు పెరిగిందట. సుంకాలు లేవు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, 3 ఏళ్లుగా చర్చలు, కుదిరిన అవగాహన, శ్రమతో కూడిన మన ఉత్పత్తుల ఎగుమతులపైన పన్ను మినహాయింపు, చౌకగా బ్రిటన్ విస్కీ కార్ల దిగుమతులు. వచ్చే నెల 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ, 2 రోజుల పాటు అందించనున్న బత్తిని ఫ్యామిలీ, 5 నుంచి 6 లక్షల మంది వస్తారని అంచనా. వచ్చే నెల 8వ తారీఖు నుంచి ఈ ఉపవాసానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ బత్తిని ఫ్యామిలీ ఏళ్ల సంధి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టేడియం లోపల ఇది జరుగుతుంది. ఇక పోతే మినీ అంగన్వాడీలు ప్రమోట్, రెగ్యులర్ మెయిన్ టీచర్లుగా నెలకు 13,650 వేతనం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ 7,500 ఉన్నటువంటి వాళ్ళ జీతాన్ని 13,650కి పెంచారు. దీనికి నిజంగా సీతక్కకు ఆ శాఖ మంత్రి సీతక్కకు వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపుగా 3 నెలలుగా జీతాలు లేకుండా ఉంటే సీతక్క చొరవతోటి నిన్న 62 కోట్ల రూపాయలను ఫీల్డ్ అసిస్టెంట్ 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు నిన్న జీతాలు రిలీజ్ అయినాయి. ఇది అంటే ఎక్కడ ఎవరి అవసరాలను తీర్చాలో వాళ్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, ఆర్టీసీ సమ్మెను వాయిదా వేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, ఖచ్చితంగా మేనేజ్మెంట్ తోటి ఎవరైతే ఈ సంఘాలు ఉన్నాయో, ఈ ఉద్యోగ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరితోటి చర్చలు జరిపి వాళ్లకు అనుకూలంగా వాళ్ళ యొక్క సమస్యలు ఏంది వినేటువంటి ప్రభుత్వం ఉన్నది. గతం లోపల మరి అయినా సమస్య చెప్తే మీరు ఏం చేస్తారో చేసుకోపోరు అనేటువంటి ధోరణి. గతంలో ఆర్టీసీ సమ్మెకు పోతే 40-50 రోజులు సమ్మెకు పోతే 40-50 మంది చనిపోతే వాళ్ళపైన ఇస్మా ప్రయోగిస్తామని బెదిరిస్తే ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడేమో నిన్న ఆర్టీసీ ఆర్టీసీ సిబ్బందితోటి నేతలు జేఏసీ నేతలతోటి చర్చలు జరిపిలో ఆ చర్చలు కూడా సఫలమైంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రము అభివృద్ధి పదం లోపలికి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నది, మీరు ఈ టైం లోపల సమ్మెలు చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తిని ఉందాగా వాళ్ళు కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ఇది. ఇక మీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఇది. అదేవిధంగా అంగన్వాడీ చూడండి, సీతక్క చొరవతోటి మినీ అంగన్వాడీలు మెయిన్ టీచర్లుగా రెగ్యులర్ అయ్యారు. 13,650 రూపాయల జీతం డబుల్ అయిపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్ల వాళ్ళకు జీతాలు రిలీజ్ అయినాయి. ఖచ్చితంగా దేనికైతే అవసరం ఉన్నదో దానికి బడ్జెట్ రిలీజ్ అవుతా ఉన్నది. ఇది ప్రజాపాలన యొక్క ఉద్దేశాలు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు. ఇంకా ఏమైనా ప్రధాన వార్తలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక సర్కారీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఒపీనియన్ సేకరిస్తున్న విద్యా కమిషన్, త్వరలో సర్కారుకు నివేదిక, నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు, రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. పాఠశాలల లోపల నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళ లోపల ఇక్కడ ఎవరైనా మురళి ఉన్నాడు కదా, విద్యాశాఖ చైర్మన్ ఆకునూరు మురళి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉంటేనే ప్రపంచంతో పోటీ పడితేనే ఆ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. సేమ్ అట్లనే తెలంగాణ లోపల కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాల గురించి ఒక నివేదికనైతే రూపొందిస్తూ ఉన్నారు. నిపుణుల నుంచి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థులు సులువుగా ఉపాధి అవకాశాలు పొందాలంటే అక్కడ ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా అందించాలని చెప్పేసి సర్కార్ ఆలోచన చేస్తున్నాయి. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే
కావాలి. అయితే కూడా ఇక్కడ రానున్నటువంటి పిల్లలకు, చదువుకుంటున్నటువంటి పిల్లలకు భవిష్యత్తు లోపల మంచి అవకాశాలు వస్తాయి. ఇంగ్లీష్ రాక ఉన్నతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే క్రమం లోపల ఫెయిల్ అవుతా ఉన్నారు విద్యార్థులు. ఇదైతే ఒక మంచి ఉద్దేశం. ఇంగ్లీష్ ప్రయారిటీని గుర్తించాలి. ఇంగ్లీష్ మీడియం అనేది కేవలం బోధన పరంగానే కాకుండా విద్యార్థుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే సాధనంగా పరిగణించాలి. ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని కొనసాగించడంలో ఆచరణాత్మక సవాళ్లు ఉంటాయి. ప్రజల దృక్పథంలో మార్పు వచ్చింది. చాలా మంది ఆంగ్ల మాధ్యమాన్ని అవకాశంగా భావిస్తున్నారు. ఏదైనా విధానం రూపొందించేటప్పుడు పిల్లలు వారి కుటుంబాల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి అంటూ కూడా వార్త అయితే ఉంది. ఇక సీఎం ప్రజావాణి బీహార్లో అమలుకు సిఫార్సు చేస్తాం. ఆ రాష్ట్ర గ్రూప్ 1 అధికారుల బృందం కార్యక్రమం గురించి వివరించిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్. ఇది బీహార్ అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజావాణి లోపల ప్రజల సమస్యలు వింటున్నది ఈ ప్రభుత్వం అని చెప్పేసి. ఇక గ్రామానికో భూభారతి వాలంటీర్ చట్టంపైన శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయిన లీడ్స్ సామాన్యులకు ఉచిత న్యాయ సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్న ఆదర్శ రైతులు. ఇది వాలంటీర్గా పనిచేయాలి. రైతులకు న్యాయ సలహాలు అందించాలంటే ప్రభుత్వం వాలంటీర్లను నియమిస్తూ ఉన్నది. దీనికి ఆ గ్రామంలో ఉండాలి తప్పకుండా. ఆ వాలంటీరు ఆ చదవడం రాయడం రావాలి, రైతులకు ఉచితంగా సాయం చేయాలనేటువంటి ఒక తపన కూడా ఉండాలి. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ ఊరు పేరు, రెవెన్యూ గ్రామం, పంచాయతీ పేరు, మండలం పేరు, జిల్లా, ఫోన్ నెంబరు, ఈ వివరాలు ఇచ్చి ఇగో ఇక్కడ అడ్రస్ ఉంది. భూమి సునీల్, లీగ్ సంస్థ అధ్యక్షులు, 12-484/9/A, 2వ అంతస్తు, నాగార్జున నగర్, రోడ్ నెంబర్ 2, బ్యాంక్ ఆఫ్ బరోడా నగర్ దగ్గర, తార్నాక, హైదరాబాద్ 5,07,000 అనే చిరునామాకు పోస్ట్ కార్డు ద్వారా మీ వివరాలను పంపిస్తే మిమ్మల్ని ఇక్కడ లీడ్స్ భూభారతి వాలంటీర్గా నియమించేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇక 15వ తారీఖు నుంచి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా నిన్నొకటి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా శ్రీధర్ బాబు, అదేవిధంగా మంత్రి కొండ సురేఖ సమీక్ష నిర్వహించడం జరిగింది. జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం, మినీ అంగన్వాడీలు ప్రమోట్ అంటూ ఇక ఇక్కడ కార్బైడ్ వినియోగిస్తే కఠిన చర్యలు, మామిడి పండ్లలో రసాయనాలతో అనారోగ్యం, ఎథిలిన్ సాచెట్లు వాడుతున్నట్లు గుర్తించాం, భవిష్యత్తులో నిరంతరం తనిఖీలు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మామిడి పండ్లు ఇప్పుడు అకాల వర్షాలకు, అదేవిధంగా గాలి దుమారాలకు పూర్తిగా పండ్లు రాలిపోతే వాటిని తెచ్చి ఈ ఎథిలిన్ సాచెట్లు పెట్టి వాటిని మాగబెట్టి మార్కెట్ లోపల అమ్ముతున్నారు. అవి కనుక తింటే ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్త.